12వ వచనం చదువుకుందాం. కీర్తన 139 కీర్తన 12 చూద్దాం. 39:12 139:12 చీకటైనను చీకటి కాకపోను, రాత్రి పగటి వల్లే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. దీంట్లో చాలా అర్థాంతమైనట్టుగా ఉంది. పిల్లలు అటు ఇటు కదలొద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మాటను ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ మాటల్లో చాలా అర్థాంతమైనట్టుగా ఉన్నది. హల్లెలూయా. మన చదవండి. చీకటైనను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చీకటనే మనకి తెలుసు, కానీ ఆ చీకటి అయినా కూడా అది చీకటి కాకపోనా అన్నాడు. హల్లెలూయా. అందరూ దేనికి భయపడతారండి? చీకటికి భయపడతారు, ముందుకు వెళ్ళలేరు కదా. హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో ఒక 10 నిమిషాలు కరెంటు పోతేనే అందరూ పిల్లలు వాళ్ళ అందరూ కూడా మరి కొంత శబ్దం అనిపిస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకోసం ఈ మాట దేవుడు ఆయన మాట్లాడుతున్న స్పష్టమైన దేవుని యొక్క మాట ఏంటంటే, మీకు చీకటైనప్పటికైనా కానీ కాకపోనట్టుండును. హల్లెలూయా. చీకటి అని కనపడుతుంది, అయినా సరే ఆ చీకటి మీకు కనపడకపోనంటున్నాడు. చీకటి కనపడదండి, మనకి వెలుగే కనపడతా ఉంటుంది. కింద అదే అంటున్నాడు. మళ్ళీ చదవండి కిందది. చీకటైనను మీకు కాకపోవను, రాత్రి పగటి వలె. ఆమేన్. హల్లెలూయా. పగటి రాత్రి కూడా అది పగులులాగానే అనిపిస్తుంది చాలా మందికి. అంటే మంచి ఆత్మీయ అనుభవంలో నీకు ఉన్న ప్రతి క్రైస్తవులకు రాత్రి మరి పగులులాగా అనిపిస్తుందండి. భయం ఉండదు అసలు. హల్లెలూయా. చాలా మంది భయపడుతుంటారు. దేవుని నమ్మితే భయం, బైబిల్ పట్టుకుంటే భయం, లేకపోతే సాక్ష్యం చెప్పాలంటే భయం, ప్రతి దానికి భయం. కానీ మనసు మార్చుకోరు. హల్లెలూయా. నీ మనసు మార్చుకుంటే నీలో చీకటి ఈ రోజు నుంచి తీసేపడతాడు దేవుడు. అదేనండి వెలుగంటే. నీ మనసు మార్చుకోకపోతే ఆ చీకటి నిన్ను ఉపయోగిస్తా ఉంటది, నిన్ను చీకటి మార్గంలోకి నడిపిస్తా ఉంటది. ఆ చీకటి నుంచి నిన్ను ఇడిపించాలనే దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఇక్కడికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. సహోదరి, చీకటితో ప్రయాణం చేస్తున్నావేమో కానీ నీ ప్రయాణము సరైనది కాదని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. అది నాది కాదని అనుకోవచ్చు, కానీ అందరిది ఆ దేవునికి ఇష్టంగానే ఒక ప్రయాణము దేవునికి ఏమాత్రమే ఇష్టం ఉండదు. అంత ప్రయాణము దేవుడి అనుకుంటారు మీరు కదా, అంత కూడా దేవుడిదే ప్రయాణం అనుకుంటారు. కానీ మన ఇష్టంతో నిర్ణయించుకున్నది కూడా అది కూడా దేవుడిదే అనుకుంటారు. అది ఎంతవరకు సాధ్యం అండి? మన ఇష్టంతో నిర్ణయించుకున్నది కూడా అది కూడా దేవుని నిర్ణయమే అనుకుంటారు. తప్పు అది. హల్లెలూయా. దేవుని నిర్ణయం ఎట్లుంటుంది అనేది నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడే నీకు అర్థమైపోతా ఉంటుంది. కొంతమందికి ప్రార్థన అనేది ఏముండదు, ఏది ఆలోచన వస్తే అది చేయటమే. హల్లెలూయా. ఏది ఆలోచన వస్తే అది చేయటమే. హల్లెలూయా. ప్రతి దానికి ప్రతి సమయం ఉన్నదని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నవ్వటానికి కూడా ఒక సమయం ఉందండి. హల్లెలూయా. నవ్వటానికి సమయం ఉంది, మాట్లాడటానికి సమయం ఉన్నది, కూకోటానికి కూడా ఒక సమయం ఉంది, నడవటానికి ఒక సమయం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి మరి ప్రభుని బట్టి మనం నడవాలంతే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, అది మీకు చీకటైనా కానీ అది పగుటు లాగానే ఉంటదని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కింద చూడండి, ఇంకా రాత్రి పగటి వలె నీకు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి కూడా పగటిలాగానే అనిపిస్తుంది నీకు. హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి నువ్వు లోబడ్డప్పుడు, దేవునికి అనుకూలమైనట్టుగా నువ్వు నడిచినప్పుడు ఆ రాత్రి కూడా నీకు పగటిలాగానే అనిపిస్తా ఉంటది. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుందండి. హల్లెలూయా.